తమ్ముడికి 5 కోట్ల రూపాయల పార్టీ విరాళం ఇచ్చిన అన్నయ్య మొన్న డైరెక్ట్ గా మాట చెప్పారు. నా తమ్ముడిని గెలిపిస్తే మీకు అన్నయ్య అవుతాడంటూ పిఠాపురం ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు చిరంజీవి భార్య కుమారుడు పిఠాపురం వెళ్లారు. పవన్ కోసం ఎన్నికల ప్రచారానికి కాకపోయినా వాళ్ళు పిఠాపురం వెళ్లిన టైమింగ్ ఆసక్తి రేపుతోంది. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం సంథింగ్ స్పెషల్. అక్కడి నుంచి జనసేనాని పవన్ పోటీ చేయడమే కారణం. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడించినట్టే ఈసారి పిఠాపురంలో ఓడించి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని వైసీపీ పట్టుదలతో ఉంది. మిథున్ రెడ్డి లాంటి గట్టి నాయకుడికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో పాటు ముద్రగడతో నిత్యం సవాళ్లు, తిట్ల పురాణం వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కటైంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయనకు ప్రచారం చేస్తున్నారు. మెగా ఈ పదం చెప్పగానే వెంటనే గుర్తొచ్చే పేరు చిరంజీవి. తన నటనతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపి అపారమైన క్రేజ్ సంపాదించుకున్నారు చిరు. అయితే రాజకీయాల్లో మాత్రం ఆయన సక్సెస్ కాలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. దీంతో రాజకీయాలు తన కప్ ఆఫ్ టీ కాదని సినిమాలకే పరిమితం కానున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇది గత చరిత్ర. మెగా ఫ్యామిలీలో చిరు తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నయ్య పేరు నిలబెడతానని జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లకు పైనే గడిచాయి. పవన్ అనుకున్నంతగా ఆ పార్టీ ఏపీ రాజకీయాల్లో గట్టి ప్రభావం చూపలేకపోయింది. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక 2 చోట్ల పరాజయం పాలయ్యారు. దారుణ ఓటమి చవిచూడడంతో పవన్ చాలా నేర్చుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో గెలిచి తీరాల్సిందేనన్న కసి ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో పవన్ ఒంటరి కాదు అన్నట్లు మెగా కుటుంబం పవన్ కు నైతికంగా మద్దతిస్తోంది. తమ్ముడికి అండగా నిలవాలని పెద్దన్న చిరు స్వయంగా ప్రజలను కోరారు. చెప్పను బ్రదర్ అంటూ అప్పట్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ తో కయ్యానికి దిగిన అల్లు అర్జున్ ఇప్పుడు పవన్ వెంట నడుస్తున్నట్లు ప్రకటించారు. నాగబాబు ఎలానో ఎప్పటి నుంచో పవన్ వెంటే ఉన్నారు. ఆయన కుమారుడు వరుణ్ తేజ్ కూడా బాబాయికి మద్దతుగా ప్రచారం చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సపోర్ట్ చేస్తుండటంతో పిఠాపురంలో వార్ వన్ సైడ్ ఖాయమన్న అభిప్రాయం నెలకొంది. రెండు 2024 ఎన్నికల పుణ్యమా అని మెగా కుటుంబమంతా ఏకతాటిపైకొచ్చింది. నిజానికి మెగా ఫ్యామిలీ అంతా ఒకే తాటిపైకి ఉన్నట్లు కనిపిస్తున్నా రియాలిటీలో మాత్రం జరిగేది వేరని కొందరి అభిప్రాయం. ఎన్నికల వేళ చిన్న చిన్న ఫ్యామిలీ లుకలుకలు కనిపించకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారమూ ఉంది. ఇందులో భాగంగానే మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కు అండగా నిలుస్తోంది. ఏది ఏమైనా చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకు అంతా పవన్ వైపే ఉండడం జనసేన కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది.